నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 17 మంది లబ్ధిదారులకు 18,98,418 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 16 నెలల్లో నర్సరావుపేట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి, ప్రజల జీవితాలను బాగు చేయడానికి మరి ఆరోగ్యపరంగా ఎన్నో సదుపాయాలు కలగజేస్తున్నారు. ఈ విషయంలో మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎంతోమందికి ఆపరేషన్లు చేస్తూ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో రాని కేసులకి మళ్ళీ సీఎం రిలీఫ్ అనే సదుపాయం కలగజేయడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే మరి దాదాపు 10 కోట్ల రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 1000 మంది ఆరోగ్యపరంగా వీళ్ళని బాగు చేయడానికి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే కుటుంబాలు బాగుంటాయనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో పెద్దన్నగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఒక నర్సరావుపేట అసెంబ్లీలోనే 8 కోట్ల రూపాయలు నుంచి 10 కోట్ల రూపాయల దాకా మరి అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అదే కాకుండా మళ్ళీ ఎల్ఓసీని లెటర్ ఆన్ క్రెడిట్ దాంట్లో కూడా దాదాపు 2 కోట్ల రూపాయల దాకా మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రజలకు అందజేయడం జరిగిందనమాట. ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిగా మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో సీఎం రిలీఫ్ ఫండ్, లెటర్ ఆన్ క్రెడిటే కాకుండా మరి జీఎస్టీ కూడా ఇవాళ తగ్గించడం జరిగింది.